ఫార్ములా ఈ రేసింగ్ పై కేటీఆర్ హాట్ కామెంట్లు చేశారు. ఈ రోజు అరెస్ట్ చేసినా చేయొచ్చన్నారు. తానును అరెస్ట్ చేసినా భయపడిపోనన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేసింగ్ పై అసెంబ్లీలోనే మొత్తం చెప్పానన్నారు కేటీఆర్. 6 నెలలుగా విచారిస్తున్నారని ఇప్పటివరకు ఏమీ తేల్చలేదన్నారు. రెండోసారి తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీసుకు విచారణకు బయలుదేరారు కేటీఆర్. ఇప్పటివరకు 3 సార్లు విచారణకు పిలిచారని 30 సార్లు పిలిచినా వస్తానన్నారు. అరెస్ట్ చేసినా భయపడబోనన్నారు కేటీఆర్. మూడోసారి పిలవడం 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్కా, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు కాసేపట్లో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు రానున్నారు కేటీఆర్. ఇప్పటికే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఇక వీటికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు ఏసీబీ ఆఫీస్ నుంచి రవి, అలాగే కిరణ్ అందుబాటులో ఉన్నారు. అలాగే తెలంగాణ భవన్ నుంచి సతీష్ ఉన్నారు. ముందుగా రవి దగ్గరికి వెళ్దాం. రవి, ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారా? ఇప్పటికే ఒకసారి విచారణ పూర్తయింది. ఇప్పుడు రెండోసారి విచారణ ఎలా ఉండబోతుంది? ఎటువంటి ప్రశ్నావళిని సిద్ధం చేశారు ఏసీబీ అధికారులు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఫార్ములా ఈ రేస్ కేసులో రెండోసారి ఏసీబీ అధికారుల విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. కొద్దిసేపటి క్రితమే తను ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు. ఈ కేసులో నమోదైన తర్వాత కేటీఆర్ను రెండోసారి ఏసీబీ విచారించబోతోంది. గత నెల 26వ తేదీనే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 28న హాజరవ్వాలి అని చెప్పి సూచించారు. అయితే ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి ప్రకారం తను విదేశాలకు వెళ్లాల్సి ఉంది కాబట్టి మరొక డేట్ ఇవ్వండి అని చెప్పి కోరారు. సో 3 రోజుల క్రితం ఏసీబీ అధికారులు మరోసారి నోటీస్ ఇచ్చారు. దాంతో ఈ రోజు కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు రెండోసారి విచారణకు హాజరయ్యారు. అయితే ఏసీబీ ఆఫీస్కి వచ్చే ముందు తను తెలంగాణ భవన్ చేరుకొని అక్కడ మీడియాతో మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈ రోజు నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి కాకపోతే 30 సార్లు కూడా నన్ను అరెస్ట్ చేసుకోండి, కానీ ఎలాంటి అక్రమాలు జరగలేదు, అవినీతి అంతకంటే జరగలేదు ఫార్ములా ఈ రేస్ కేసులో. ముఖ్యంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికే నేను ఫార్ములా ఈ రేస్ ను ఇక్కడ ఏర్పాటు చేశాను అని చెప్పి కేటీఆర్ చెప్పారు. మరోవైపు ఇక్కడ కేవలం పరిపాలన చేతకాకనే తనపైన అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి కేసులు పెడుతున్నారు తప్ప ఈవెన్ ఫార్ములా ఈ రేస్ కేసులో నమోదైన తర్వాత మొదటిసారి విచారణకు అటెండ్ అవుతున్నటువంటి టైంలోనే కేటీఆర్ హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఇదంతా పెద్ద లొట్టపీస్ కేసు అని, నన్ను ఏం చేయలేరు అని చెప్పి కూడా తను కామెంట్ చేశారు. విచారణకు హాజరైన తర్వాత కూడా బయటకు వచ్చి అదే విషయాన్ని చెప్పారు. సో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ విధంగా నిర్వహించాం, లేకపోతే ఎలాంటి ఒప్పందాలు జరిగాయనే దానిపైన మొదటిసారి విచారణ జరిగినప్పుడు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, సో కేబినెట్ అప్రూవల్ లేకుండానే నిధులు ఎందుకు మంజూరు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కేటీఆర్ ను విచారించారు. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను విచారించిన తర్వాత A2 గా ఉన్నటువంటి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా విచారించారు. ఆ తర్వాత హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు. ఈ ముగ్గురు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత దాదాపు కొన్ని నెలల గ్యాప్ తర్వాత మరోసారి ఏసీబీ ఈ కేసులో దూకుడు పెంచింది. ఈసారి మరోసారి A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను విచారణకు పిలిచింది. ఈ రోజు కూడా సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగే అవకాశం ఉంది. గతంలోనే విచారణలో
అటు బిఎల్ఎన్ రెడ్డి కానీ లేకపోతే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కేటీఆర్ ముందుంచి విచారించే అవకాశం ఉంది. నిధులను పక్కదారి పట్టింది అని చెప్పి ఇప్పటికే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఆరోపిస్తోంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు మంజూరు చేయడమే కాకుండా నిధులను కూడా పక్కదారి పట్టించారు అనే విషయంపైన మొదటిసారి విచారణ జరిగింది. సో ఈసారి దానిపైన పూర్తి స్థాయిలో ఆధారాలు ఏసీబీ అధికారులు గనక సేకరించి ఉంటే వాటన్నిటినీ కేటీఆర్ ముందుంచి విచారించే అవకాశం కూడా ఉంది. మరి కేటీఆర్కు ఇప్పటికీ చెప్తున్నారు, నన్ను ఎన్నిసార్లు విచారణకు పిలిచినా సరే నేను అక్కడ జరిగినటువంటి ఏ విధంగా ఫార్ములా ఈను నిర్వహించాం, లేకపోతే ఏ విధంగా నిధులు మంజూరు చేశాం, లేకపోతే ఏ కంపెనీలను ఇందులో భాగస్వాములుగా చేర్చాం, రెండోసారి ఈ రేస్ను పెట్టినప్పుడు ఎందుకు కొన్ని కంపెనీలను తప్పించాల్సి వచ్చిందనే విషయాన్ని మొదటిసారి విచారణలోనే నేను పూర్తిగా చెప్పాను. మరి ఈసారి కూడా అదే విషయాన్ని కూడా చెప్తానని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా కూడా చేసుకొనివ్వండి, కేవలం తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో నన్ను అరెస్ట్ చేయొచ్చు, కానీ లక్షలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయలేరు కదా, సో నన్ను ఈరోజు చేసినా పర్వాలేదు, ఒకసారి కాకపోతే 30 సార్లు కూడా అరెస్ట్ చేసుకోండి అని కేటీఆర్ చెప్పడం ఒక హాట్ కామెంట్ గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే మొదటిసారి విచారణ టైంలోనే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. అక్రమంగా బనాయించినటువంటి కేసులో ఇప్పటికే మా నేతను అరెస్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఏసీబీ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఎలాంటి హంగామా లేకుండా కేవలం తెలంగాణ భవన్కు చేరుకున్న తర్వాత నేరుగా కేటీఆర్ తన ఓన్ వెహికల్ మాత్రమే ఇక్కడికి ఏసీబీ ఆఫీస్ దాకా వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే అంటే ఏసీబీ ఆఫీస్కి వెళ్తున్నటువంటి కార్నర్లోనే లాస్ట్ టైం విచారణకు వచ్చినప్పుడు దాదాపు గంటన్నరకు పైగా హంగామా కూడా కొనసాగింది. కేటీఆర్ను వెనక న్యాయవాదులను కూడా అలో చేయలేదు. కానీ ఈసారి కేటీఆర్తో పాటు ఒక అడ్వకేట్ను కూడా, తన వ్యక్తిగత అడ్వకేట్ను కూడా అలో చేశారు. కాసేపట్లో విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. శ్రావణ్. రైట్ రవి, రైట్. అది ఏసీబీ విచారణకైతే హాజరయ్యారు కేటీఆర్. తన అడ్వకేట్తో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు కేటీఆర్.